హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 మూవీ చూడడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు పొందలేదనమాట. చాలా బాగుంది మూవీ అయితే. మీరు కాంతారా 1 చూసి ఎటువంటి ఫీలింగ్ అయితే అనుభూతి అయితే పొందారో అది దీంట్లో కూడా మీకు పుష్కలంగా దొరుకుతుందని చెప్పాలి. ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు రిషబ్ శెట్టి అనమాట. ఒక పర్ఫెక్ట్ ప్రీక్వెల్ని ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ మూవీలో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగిందనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చే సెట్టింగ్ కానీ మీకు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్, సీజీఐ, దీంట్లో కొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. ఆ యానిమల్స్ అయితే కూడా చాలా అద్భుతంగా వాటిని డిజైన్ చేయడం జరిగిందండి. మీకు ఎక్కడ కూడా గ్రాఫిక్ అన్నట్టు తెలియలేదు. సో ఈ మూవీలో బాంద్రా అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రాజు, అలాగే ట్రైబ్స్ ఉంటారనమాట మన రిషబ్ శెట్టి. సో వాళ్ళకి వీళ్ళకి పడదు, కాంతారాలో ఉంటారు. ఆ పేరు వినగానే సరే వాళ్ళందరికీ భయం పుడుతూ ఉంటుంది. అండ్ అది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పూర్వీకులు ఇచ్చేసిన ల్యాండ్ అనమాట. దాన్ని తిరిగి దక్కించుకుందాం అనుకుంటాడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మీకు రాజు గ్రామంలోకి వెళ్ళేసి అక్కడ వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలనుకుంటారు. అది వాళ్ళ కొడుకు అయితే నచ్చదనమాట. ఇలాంటి రకరకాల ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా మీరు చూసారంటే ఆ భూత కోల అని ఏదైతే ఉందో కాంతారా ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఆ ఆర్ట్ ఫామ్ని మళ్ళీ దీంట్లో చూపించడం జరిగింది. అండ్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయిందనమాట. నా దృష్టిలో మీరు ఈ సినిమాని గ్యారంటీగా థియేటర్లో చూడాల్సింది. ముఖ్యంగా వరల్డ్ బిల్డింగ్ కానీ, అసలు యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఆ సెట్టింగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక కొన్ని కామెడీ ట్రాక్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ కామెడీ ట్రాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు అనమాట సినిమా. అండ్ ముఖ్యంగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే రిషబ్ శెట్టి అయితే అద్దర కొట్టేశాడు. ఇంకో నేషనల్ అవార్డు అయితే గ్యారంటీకి ఇచ్చేసేయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కరెక్ట్గా జడ్జ్ చేసి వాళ్ళని తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాట్స్లో ఉంది. అండ్ మేము ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లాస్ట్లో వచ్చేటువంటి లాస్ట్ 15 minutes అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాలన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా మంచి మీకు అనుభూతిని అయితే ఇస్తుంది అనమాట, ఒక సస్పెన్స్ లాగా. అండ్ అదేవిధంగా సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ ఇంటర్వెల్ దగ్గర ఎక్కడైతే ఆపారో ఆ సస్పెన్స్ని కానీ, ఆ ఎనర్జీని కానీ కంటిన్యూ ఇస్తూ సెకండ్ హాఫ్ మొత్తం చూపించడం జరిగింది. సెకండ్ హాఫ్లో మీకు అసలు ప్రతి చోట గూస్ బంప్ ఎలిమెంట్సే ఉంటాయి అనమాట. ఈవెన్ క్లైమాక్స్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పుకోవాలి. మీకు ఇటువంటి సినిమాను ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు. అండ్ నా దృష్టిలో ఈ సినిమాకి మెయిన్ ఆయువు పట్టు ఏంటంటే బీజిఎం అయితే ఒక రేంజ్లో ఉంది, టాప్ నాట్స్ అనమాట. అండ్ ఈ సినిమాని గ్యారంటీ మీరు చూసి తీరాలి. థియేటర్లో చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపాయలు తెలియజేయండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.